డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియో చాప్టర్లో నుంచి 7 మార్క్స్ చెప్పుకుందాము. 7 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. క్వశ్చన్ నెంబర్ 21 7 మార్క్స్. ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. 4 డయాగ్నల్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాంగిల్ బిట్వీన్ ద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక ప్రాబ్లం ఇక్కడ బోర్డు మీద రాశాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిలేషన్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు డైరెక్షన్ క్వశ్చన్స్, డైరెక్షన్ రేస్లో ఉండేది 5 ప్రాబ్లమ్స్ అంటే మెథడ్ కూడా ఉన్నాయమ్మా. ఎలా అంటే యాంగిల్ బిట్వీన్ ద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్ మీద 2 ఉన్నాయి. ఇది ఒకటి నేను చెప్తాను, ఒకటి మీరు వేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఈ లాస్ట్ ప్రాబ్లం 2024 మార్చిలో ఏపీ స్టూడెంట్స్కి అడిగారమ్మా. లాస్ట్ ప్రాబ్లము 2024 మార్చిలో ఏపీ స్టూడెంట్స్కి అడిగినాడు. ఈసారి అడగవచ్చు, కానీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం ఇవి నేర్చుకోండి. యాంగిల్ బిట్వీన్ ప్రాబ్లం పైన 2024 మార్చిలో తెలంగాణ స్టూడెంట్స్కి అడిగారమ్మా. అంటే ఈ ప్రాబ్లం అడగలేదు, ఆ ప్రాబ్లంలో వాల్యూస్ చేంజ్ అడిగినాడు. గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్ క్వశ్చన్స్, డైరెక్షన్ రేస్లో యాంగిల్ బిట్వీన్ మీద తెలంగాణ స్టూడెంట్స్కి అడిగినారు. అంటే ఈ వాల్యూస్ కాదు, వేరే వాల్యూస్. అలాగే ఏపీ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం అడిగాడు. దీనికి వాల్యూస్ చేంజ్ ఏం కాదు, ఒకే మెథడ్ ఈ ప్రాబ్లం ఇది అడిగాడు. కాబట్టి మనకి 5లో ఏదో ఒక ప్రాబ్లం అడగచ్చు. ఒకసారి చూడమ్మా, నేను ఫస్ట్ ప్రాబ్లం చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం చూడండి మా, ఏమంటున్నాడు, ఆల్ఫా బీటా గామా ఇస్తున్నాడు, 4 డయాగ్నల్ అంటాడు మా. 4 డయాగ్నల్ అనొచ్చు, 2 డయాగ్నల్ వస్తాడు అడగచ్చు. ప్రాబ్లం ఎంత సింపుల్గా ఉంటాయంటే ఫస్ట్ డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ చూడండి మాకు, ఒకసారి డయాగ్రామ్ వేసినామా సొల్యూషన్ వచ్చినట్లే. డయాగ్రామ్ వేయాలి చూడండి. డయాగ్రామ్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ చూసుకోండి ఒకసారి. ఇలా ఒకటి వేసాను. నెక్స్ట్ దీనిపైనే ఇంకోటి వేయాలమ్మా. ఓకేనా, ఏ కారణాలను దాన్ని కలుపుదాం. ఇప్పుడు చూడమ్మా, దీన్ని ఇట్లా చేస్తే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. డయాగ్రామ్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ వచ్చేది సొల్యూషన్ వచ్చేట్లే. డయాగ్రామ్ వచ్చినాక ఇది ఏ అనుకుంటాము, ఇది బి, ఇది సి, ఏబిసి. దీన్ని ఏమనుకుంటావు, డిఈఎఫ్. డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ వస్తే మనకు సొల్యూషన్ వచ్చినట్లే. చూడమ్మా, ఇప్పుడు డయాగ్రామ్ వచ్చిన తర్వాత ఇక చూడమ్మా, మనం దీన్ని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కాదు, దీన్ని ఆరిజిన్ అంటాం. ఓ, ఇక్కడ జి అనుకుంటాం. జి అనేది స్పేస్లో ఉంటుంది. ఓకేనా, ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఏదైనా పాయింట్ మనము ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటే వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటామంటే ఏ కామా 0 కామా 0, ఆర్ ఇలా అనుకుంటాం 1 కామా 0 కామా 0. ఇట్లా అనుకోవచ్చు, ఇట్లా అనుకోవచ్చు. నెక్స్ట్ బి అంటే వై యాక్సిస్ పైన ఏదైనా పాయింట్ తీసుకుంటే ఎక్స్ జెడ్ ఏమవుతుంది, 0 ఏ 0. నెక్స్ట్ సి అంటే జెడ్ యాక్సిస్ పైన సి రిమైనింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే 0 0 సి, 0 0 సి. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ వచ్చేసినాయి. ఏ వచ్చింది, బి వచ్చింది, సి వాల్యూ వచ్చిందమ్మా. రిమైనింగ్ వాల్యూ చూద్దామమ్మా. రిమైనింగ్ వాల్యూ చూసేటప్పుడు డి చూద్దామమ్మా. డి అనేది ఏంది, ఎక్స్ వై ప్లేన్ లో ఉంది. అంటే ఈ 2 ప్లేన్ల మధ్యన ఉంది కాబట్టి జెడ్ 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఏమవుతుంది ఏ, వై ఏ, జెడ్ బయట ఉంది కాబట్టి 0. నెక్స్ట్ ఈ అనేది చూడమ్మా, ఎక్స్ జెడ్ ప్లేన్ లో ఉంది. ఎక్స్ అనేది బయట ఉంది, వై జెడ్ ప్లేన్ లో ఉంది కాబట్టి ఎక్స్ ఏమవుతుంది 0 ఏ వై ఏ జెడ్. చూడమ్మా, నెక్స్ట్ ఎఫ్ అనేది ఎక్స్ జెడ్ ప్లేన్, అంటే ఈ ప్లేన్ మధ్యలో ఉంది, బయట ఉంది కాబట్టి అది 0 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది ఏ, వై బయట ఉంది కాబట్టి 0, జెడ్ ఉంది కాబట్టి ఏ వచ్చింది. ఓ అనేది ఏంది ఆరిజిన్, 0 కామా 0 కామా 0. జి అనేది స్పేస్ లో ఉంటుంది కాబట్టి జి వాల్యూ ఏ కామా ఏ కామా ఏ. అయిపోయా. ఇది చేస్తే డయాగ్రామ్ వేస్తే అయిపోయి మనకి ఖచ్చితంగా సొల్యూషన్ వచ్చింటాయి. ఫస్ట్ ఏం రాస్తావంటే చూడు మా, గుర్తుపెట్టుకో, ఇచ్చిన పాయింట్స్ రాస్తావు. ఫస్ట్ ఏం రాస్తావు, ఇచ్చిన పాయింట్స్ రాస్తావు. ఫస్ట్ చూడమ్మా, లెట్ ఓఏ బార్, ఓబి బార్,
ఓసి బార్ ఈక్వల్ టు స్మాల్ ఏ అంటే ఓఏ బార్ ఓబి బార్ ఓసి బార్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. నెక్స్ట్ ఫోర్ డయాగ్నల్స్ ఫోర్ డయాగ్నల్స్ అంటే ఏం రాస్తాను ఫస్ట్ చూడమ్మా ఓజీ బార్ ఇది ఒక డయాగ్నల్ ఓజీ బార్ అయిపోయింది. నెక్స్ట్ బిఎఫ్ బార్ నెక్స్ట్ సిడి బార్ నెక్స్ట్ ఏఈ బార్ చూడమ్మా ఓజీ బార్ బిఎఫ్ బార్ సిడి బార్ ఏఈ బార్ లేదు ఇలా రాసుకో ఫస్ట్ ఇది రాసుకోవచ్చు ఓజీ బార్ కామా ఏఈ బార్ కామా బిఎఫ్ బార్ కామా సిడి బార్ ఎందుకు రాసుకున్నా ఏబిసిడి ఆల్ఫాబెటికల్ వస్తుంది. ఇదేం రాసుకో ఇది రాసుకో ఇది రాసుకున్న తర్వాత గివెన్ పాయింట్స్ ఫస్ట్ ఏం రాస్తావు ఓ 0, 0, 0 ఇచ్చినవే అమ్మా ఏ కామా 0, 0 నెక్స్ట్ బి 0, ఏ 0 సి 0, 0, ఏ. సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడమ్మా ఓ ఆరిజిన్ కాబట్టి 0, 0 ఏ ఫస్ట్ లెటర్ కాబట్టి ఏ ఉంటుంది రిమైనింగ్ 0 అవుతుంది. బి అనేది సెకండ్ కాబట్టి సెకండ్ ఏ అవుతుంది రిమైనింగ్ 0 అవుతుంది. సి థర్డ్ కాబట్టి థర్డ్ ఏ అవుతుంది రిమైనింగ్ 0 అవుతుంది. ఏబిసిడి వచ్చింది. నెక్స్ట్ డి ఈక్వల్ టు ఏ 0 ఏ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఈ ఈక్వల్ టు 0, ఏ అందుకే చెప్పేది డయాగ్రామ్ చూస్తే మనకు డయాగ్రామ్ వస్తే సొల్యూషన్ వచ్చినట్లే ఏ 0, ఏ ఇచ్చిన వాల్యూస్ రాసినాడు ఓఏబిసిడిఈఎఫ్ ఇంకోటి రాయలేదు మళ్ళీ జీ రాయలేదు జీ ఈక్వల్ టు ఏ ఏ ఇది రాసినాం. ఇది రాసినాక మనకు ఏమంటున్నాడు 4 డయాగ్నల్ ఉంటున్నాడు. 4 డయాగ్నల్ అంటే మొత్తం చేయకుండా సింపుల్ చూద్దాం. ఫస్ట్ డయాగ్నల్ ఇద్దాం ఓజీ బార్ అంటే డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ ఓజీ బార్ డయాగ్నల్ డైరెక్ట్ రాసేమ్మా 1/√3 1/√3 1/√3 మనం సొల్యూషన్ విషయం చేయకూడదు. ఏమంటున్నాను క్వశ్చన్ పేపర్ చూసి క్వశ్చన్లో రాసి కొన్ని ఆన్సర్లు క్వశ్చన్లో పాయింట్ రాయడం వల్ల కొన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. దానికోసం బయాట్ మా ఇవన్నీ జస్ట్ ఓజీ బార్ అయిపోయింది. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్స్ ఆర్ ఓజీ అయిపోయినాక ఏఈ బార్ అంటే ఏం లేదు మాకు చూడు 1/√3 1/√3 1/√3 వచ్చింది కదా. నెక్స్ట్ ప్రాబ్లంకు ఈడ 1/3 రాస్తాను అన్నమాట అంటే -1/√3 -1/√3 -1/√3 ఓజీ బార్ అయిపోయింది. ఏఈ బార్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి బిఎఫ్ బార్ చూడమ్మా బిఎఫ్ బార్ ఏం రాయాలి బిఎఫ్ బార్ అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓబీ బార్ అని ఖచ్చితంగా రాయాలి. రాసినాక ఇదే రాయమ్మా ఈడ మైనస్ వచ్చింది కదా నెక్స్ట్ దానికి దీనికి మైనస్ వస్తుందమ్మా అంటే 1/√3 -1/√3 1/√3 లాస్ట్ అమ్మా సిడి బార్ అంటే డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ ద డయాగ్నల్ ఏది సిడి బార్ ఈక్వల్ టు ఇప్పుడు ఫస్ట్ దానికి ఏం రాయాలి మైనస్ రాయాలి తర్వాత దీనికి మైనస్ వచ్చింది తర్వాత దీనికి వచ్చింది ఇప్పుడు దానికి దీనికి వస్తుంది అంటే 1/√3 1/√3 -1/√3 ఇది వచ్చేసింది. ఇది వచ్చినాక ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి లెట్ ఎల్ కామా ఎం కామా ఎన్ అనుకోండి లెట్ ఎల్ కామా ఎం కామా ఎన్ అనుకోండి. ఇప్పుడు చూడమ్మా మనకి ఏమంటున్నాడు కాస్కోర్ ఆల్ఫా ప్లస్ కాస్కోర్ బీటా ప్లస్ కాస్కోర్ గామా ప్లస్ కాస్కోర్ డెల్టా ఇచ్చుకోండు 4/3 అన్నాడు. ఫస్ట్ కాస్ ఆల్ఫా అనుకుందాం ఒకటి కాస్ ఆల్ఫా అంటే ఏం లేదు గుర్తుపెట్టుకో సేమ్ ఇట్నే ఎల్ ప్లస్ ఎం ప్లస్ n/√3 ఒకటి కాస్ ఆల్ఫా ఉంది. కాస్ బీటా అంటే మైనస్ వస్తాయమ్మా -L ప్లస్ ఎం ప్లస్ n/√3 కాస్ ఆల్ఫా అయిపోయింది కాస్ బీటా అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్ మైనస్ ఎం ప్లస్ n/√3 నెక్స్ట్ మా కాస్ డెల్టా అంటే ఎంతమ్మా ఎల్ ప్లస్ ఎం మైనస్ n/√3 గుర్తుపెట్టుకోమా ఇక్కడ కాస్ ఆల్ఫా అంటే ఏం రాసినాను ఎల్ ప్లస్ ఎం ప్లస్ n/√3 కాస్ బీటా అంటే ఫస్ట్ దానికి మైనస్ వచ్చింది కాస్ గామా అంటే సెకండ్ దానికి వచ్చింది కాస్ డెల్టా అంటే రాసాం సేమ్ ఇంతే 1/√3 1/√3 1/3 ఫస్ట్ దానికి మైనస్ సెకండ్ దానికి మైనస్ థర్డ్ ఇక్కడ అంతే. ఇప్పుడు మనకి ఏం కావాలంటే చూడమా ఇది ఫైన్ చేయాలి ఏది
cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta is equal 4/3 అలా. cos alpha అంటే మనకి ఇది వచ్చింది కదా, ఇది రాసాయి L plus M plus N by √3 whole square. cos beta అంటే ఇది కదా, minus L plus M plus N by √3 whole square. నెక్స్ట్ మా ఇది రాసాయి L minus M plus N by √3 whole square. లాస్ట్ మా L plus M minus N by √3 whole square. ఇది సింప్లిఫై చేయాలి. ఇది సింప్లిఫై కూడా అవసరం లేదు, సింపుల్ చూడు. ఇది సింప్లిఫై చేయకుండా డైరెక్ట్ ఎలా రాస్తామంటే, ఒకసారి చూడమ్మా దీన్ని ఎలా రాస్తామంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా రాస్తామంటే మనకి ఏం కావాలా, 4/3 కావాలా. 4/3 కావాలంటే 1/3 4L² ప్లస్ 4M² ప్లస్ 4N² అని రాసుకో. ఇక్కడ 4 కామన్ ఉంది, కామన్ తినమ్మా 4/3 L² ప్లస్ M² ప్లస్ N² ఈక్వల్ టు మనకి ఇక్కడ డైరెక్షన్ రేషియో డైరెక్షన్ క్వశ్చన్స్ లో L² ప్లస్ M² ప్లస్ N² ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇదంతా ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే అప్పుడు ఏంటి 4/3. మనకు ఖచ్చితంగా ఇలా రాయడం వలన మినిమంలో మినిమం 4 మార్క్స్ వస్తాయమ్మా. ఇది ఏం సింపుల్ చార్జ్. డయాగ్రామ్ వేసినావా, డయాగ్రామ్ వేస్తావు, డయాగ్రామ్ లెట్ ఓఏ కామా ఓబీ కామా ఓసీ ఈక్వల్ ఏ రాస్తావు, 4 డయాగ్రామ్స్ రాస్తావు. ఇది రాసినాక గివెన్స్ వస్తావు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, ఫస్ట్ రాసేటప్పుడు 1/√3 1/√3 1/3, నెక్స్ట్ దానికి మైనస్, నెక్స్ట్ దానికి మిడిల్, లాస్ట్ దానికి లాస్ట్ మైనస్. ఇది అయిపోయినాక కాస్ ఆల్ఫా అంటే ఏంది, L ప్లస్ M ప్లస్ N/√3, సెకండ్ దానికి మైనస్, నెక్స్ట్ దానికి మిడిల్ వస్తాయి, లాస్ట్ దానికి ఇది, ఈ వాల్యూస్ రాసి ఇది రాస్తాం. ఖచ్చితంగా ఇది రాయడం వల్ల మనకు 4 మార్క్స్ వస్తాయి. ఏది 4 డయాగ్నల్ అంటే. అదే ఒకవేళ 2 డయాగ్నల్ అనుకోండి, 2 డయాగ్నల్ ఉన్నప్పుడు ఎట్లా అంటే యాంగిల్ బిట్వీన్ అంటాడు. గుర్తుపెట్టుకో, 2 డయాగ్నల్ అంటే ఇది చేయొచ్చమ్మా. ఏది చేస్తావు, OG బార్ చేస్తావు, AE బార్ చేస్తావు. అప్పుడు యాంగిల్ బిట్వీన్ అంటే ఫార్ములా రాస్తావు. అంటే చూడమ్మా 4 డయాగ్నల్ అంటే ఇది, అట్లా కాకుండా 2 డయాగ్నల్ అంటే సేమ్ ప్రాబ్లం సేమ్ ఇక్కడ కూడా రాస్తావు. కానీ ఇక్కడ 1/√3 కాకుండా 1 రాస్తావు. అది ఎలా రాస్తావు అంటే cos θ is equal to A1 A2 plus B1 B2 plus C1 C2 modulus square root of A1² plus B1² plus C1² into A2² plus B2² plus C2² రాస్తావు. ఇక్కడ నీకు ఓజీ బార్లు ఏమొచ్చింది 1/6. 2 డయాగ్నల్స్ అయితే ఏమొస్తాయంటే 1, 1, 1. ఇక్కడ 1, 1, 1. ఏది 2 డయాగ్నల్స్ అయితే 2 డయాగ్నల్స్ కు అట్లా వస్తాయి. అప్పుడు ఇక్కడ 1 1 ప్లస్ 1 1 1 1 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు 1/3 వస్తాయి. 2 డయాగ్నల్స్ అనేది నేను పీడిఎఫ్ పెడతాను, మీరు చూసుకోండి. 4 డయాగ్నల్స్ మాత్రం ఇది చేశాను, 2 డయాగ్నల్స్ పీడిఎఫ్ పెట్టాను. రిమైనింగ్ ఈ ప్రాబ్లమ్స్ కూడా నేను ప్లేలిస్ట్ లో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ప్లేలిస్ట్ లో వెళ్ళి చూసుకోండి. ఇక్కడికి చేస్తే మనకు 1Bలో గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్ చెప్పాను, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లో ప్రాబ్లం చెప్తాను, డైరెక్షన్ క్వశ్చన్ డైరెక్షన్ రేషియోలో చెప్పాను, అంటే 7 మార్క్స్ 3 చెప్పాను, 4 మార్క్స్ మీకు లోకస్ చెప్పాను, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్ చెప్పాను. ఇవి కాకుండా 2 మార్క్స్ కూడా చెప్పాను. ఆల్మోస్ట్ మీకు ఒక 40 మార్క్స్, అంటే ఇవే చూసుకుంటే 40 మార్క్స్ వస్తాయి. ట్రిక్స్ ప్రకారం మినిమం చూస్తే మీరు ఎంత లేదన్నా ఒక 10 నుంచి 15 వరకు ఈజీ తెచ్చుకోవచ్చు. రిమైనింగ్ ఒక 7 మార్క్స్ చేస్తే ఖచ్చితంగా 1B పాస్ అయిపోతారు. ఇంకేమైనా 2 మార్క్స్ కావాలంటే చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి.